ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, చదువుకుంటున్నటువంటి విద్యార్థులను చూస్తున్నట్లయితే వారు పరీక్షల సమయమందు ఎంతగానో శ్రమపడేటువంటి వారిగా ఉంటారు. మరి వారికి అలవాటు లేకపోయినప్పటికీ నైట్ అవుట్స్ చేస్తూ ఎంతగానో కష్టపడి మరి చదివేటువంటి వారిగా ఉంటారు. ఎందుకొరకేనంటే వారు రాసేటువంటి పరీక్షలో ఉత్తీర్ణత పొందుకోవాలని. మరి పరీక్షలు రాసిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు. దేని కొరకు? రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుంటారు. మరి ఆ రిజల్ట్ వచ్చిన రోజున వారి యొక్క ఆనందం ఏ రీతిగా ఉంటుంది? గెంతులు వేసేటువంటి ఆనందంగా ఉంటుంది. ఎందుకొరకనంటే వారు ఎంతగానో శ్రమపడ్డారు, ఎంతగానో కష్టమైనప్పటికీ కూడాను ఓర్చుకున్నారు, పరీక్ష రాశారు, నిరీక్షించరు. రిజల్ట్ రావడం ఆలస్యమైనప్పటికీ నిరీక్షణ చేశారు. అందుకొరకే వారు ఆనందంతో నింపబడినటువంటి వారిగా ఉన్నారు. వారి యొక్క రిజల్ట్స్ పొందుకున్న అనంతరము. అయితే ఈ యొక్క స్టోరీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. మరి మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను గురించి మనమేమీ కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. మరి అందుకొరకే లేఖనం తెలియజేస్తుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. నిజంగా అండి, మరి మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అయ్యో నా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది అని మనం చింతించేటువంటి వారముగా ఉండకూడదు. కానీ దేవుడి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు, శ్రమ ఏం కలుగజేస్తుందంటండి? ఓర్పును కలుగజేస్తుంది. ఓర్పు పరీక్ష పెడుతుంది. ఓర్పు పరీక్షను పెడుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఇది ఒక పరీక్షలాగా ఉన్నది నా జీవితంలో, ఈ పరీక్ష ఎట్లయినా సరే పాస్ అవ్వాలని, మరి నాకు ఓర్పు ఇవ్వయా అని మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాము. మరి ఆ యొక్క విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ కొరకు ఎలాగ ఎదురు చూస్తుంటారో నిశ్చయంగా మన జీవితంలో కూడా శ్రమల అనంతరము, పరీక్షల అనంతరము నువ్వు నిరీక్షించే నిరీక్షణ వ్యర్థముగా అయితే గనక దేవుడు ఉంచడు. వ్యర్థముగా అయితే గనక దేవుడు ఉంచడు. ఎందుకొరకు అనంటే గనక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేటువంటిదిగా అయితే గనక ఉండదు. హల్లెలూయా. ఈ పరీక్షలన్నీ శ్రమ పడ్డావు, ఆ యొక్క ఓర్పుతోటి, తర్వాత పరీక్ష రాసావు, పరీక్ష రాసిన తర్వాత నిరీక్షిస్తున్నావు. ఈ నిరీక్షణలో ఇంకా నేను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటానని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిన్ను సిగ్గుపరిచేదిగా అయితే కనుక ఉంచదు. ఒక విద్యార్థి ఎగ్జామ్ బాగా రాసిన తర్వాత ఏ రీతిగా డిస్టింక్షన్లో, లేదంటే స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఎలాగూ మంచి రిజల్ట్ పొందుకొని గెంతులు వేసేటువంటి ఆనందాన్ని పొందుకుంటాడో అదే రీతిగా శ్రమల అనంతరము, మరి నీ యొక్క ఓర్పు అనంతరము, ఆ యొక్క పరీక్ష రాసిన అనంతరము నువ్వు నిరీక్షించే నిరీక్షణ వ్యర్థముగా అయితే కనుక దేవుడు ఉంచడు. కానీ ఆ యొక్క నిరీక్షణ బట్టి నీవు అతిశయించేటువంటి స్థితిలోకి అయితే కనుక దేవుడైతే కనుక నిలబెడతాడు. హల్లెలూయా. నేను అవమానానికి అప్పగించేటువంటి దేవుడైతే కాదు, నీవు నమ్మినటువంటి దేవుడు. ఒకానొక దినము దేవుడు నీ జీవితంలో అనుమతించబోతున్నాడు. ఏ రీతిగా అనంటే కనుక నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము జనులందరికీ తెలియపరచబడినట్లు, ఎంత శ్రమకి ఓర్చుకున్నావో, ఎన్ని పరీక్షలకి తట్టుకున్నావో, ఆ పరీక్షల అనంతరము దేవుడు నీకు ఎట్టి విజయం ఇచ్చాడో
జనులందరూ గుర్తెరిగినట్లు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నిశ్చయముగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద నీవు కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క నిరీక్షణని సిగ్గుపరచడు. ఒక దావీదు శ్రమల అనంతరము ఏ రీతిగా తన ఊహలకు అందనటువంటి ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడో, ఒక యేసేపు శ్రమల అనంతరము ఘనముగా దేవుడు ఏ రీతిగా నిలబెట్టాడో, అలాగే శ్రమల యందు అతిశయపడేటువంటి నిన్ను బట్టి కూడా దేవుడు ఆ రీతిగానే ఆలోచన చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒకానొక దినము అనేకులు నీ యొక్క సాక్ష్యాన్ని గురించి నువ్వు చెప్పడం కాదు, వారి నోట ద్వారానే పలకబోతున్నారు. నమ్మిక మాత్రం ఉంచు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.